నమస్కారాలండి. ఎలక్షన్ పోలైన రోజు తరువాత మన రాష్ట్రంలో జరిగేటటువంటి హింసాత్మక ఘటనల మీద ఈసీ ఒక సిట్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ పరిచయమే. సో ఇప్పుడు అది ఈసీ 2 రోజులు గడువిచ్చింది. ఆ 2 రోజులతో ఈరోజు పూర్తయింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా మనకు ఆన్లైన్లో కూడా రావడం జరిగింది. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా అనుకుంటున్నా రాష్ట్ర పోలింగ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఎన్నికల సందర్భంగా ఒక హింసాత్మక ఘటనల మీద సిట్ వేయడం, దాని మీద విచారణ చేయించడం, దాంట్లో నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకోబోతున్నారో మనకు తెలియదు. కానీ ఇట్లాంటి ఘటన జరగడం అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా పోతే విషయాల్లోకి వెళ్తే, సిట్ నివేదించిన ప్రకారం చూస్తే హింసాత్మక ఘటనలు ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీస్ దర్యాప్తు లోపభూయిష్టం. అంటే లోపభూయిష్టం అంటే వాళ్ళు అనుకున్న రీతిలో దర్యాప్తు చేయలేదని అర్థం. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నిర్ధారణ డీజీపీకి సమర్పించినటువంటి ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ రమాదేవి గారు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 కేసులు, పోలీసులు పేర్కొన్న అక్యూజ్డ్ పర్సన్స్లో 1870 మంది. దీంట్లో అరెస్ట్ చేసింది మాత్రం 124 మందినే, అంటే 10% కూడా లేదు. మిగతా వారికి త్వరగా పట్టుకోవాలి, మిగతా వారిని కూడా తొందరగా అరెస్ట్ చేయాలి, లేకుంటే ఇంకా కూడా దారుణాలు, మరణాలు కూడా దారితీసే అవకాశం ఉంది అనేది కూడా పేర్కొనడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారణ చేయాలి, నమోదైన కేసుల్లో అంటే నా ఎఫ్ఐఆర్తో పాటు 3సెక్షన్ 7 లాంటి సెక్షన్ కూడా అడిషనల్గా యాడ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇంకా కూడా ఏం చెప్పిందని చూద్దాం. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలని ప్రాణాంతకమైనవే అని ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ పేర్కొనడం తేల్చింది. ఇంతటి తీవ్రమైన కేసుల్లో స్థానిక పోలీసులు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని కూడా ఆక్షేపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 కేసుల్లో 1870 మందిని మాత్రమే ఉంటే 124 మందిని మాత్రమే స్థానికులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు ఇంకా కూడా అదనపు సెక్షన్ చేర్చాలని కూడా తేల్చింది. సిట్ ఇన్ఛార్జ్ ఐజీ వినీత్ బిజ్లాల్ రమాదేవి గారు సోమవారం మంగళగిరిలోని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు 150 పేజీల రహస్య ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్ష సాక్షులు, బాధితులతో మాట్లాడి సిట్ బృందాలు హింస తీవ్రత, కుట్ర కోణాన్ని గుర్తించాయి. అందుకు అనుగుణంగా పోలీస్ సెక్షన్ నమోదు చేయకపోవడం, అర్ల కేసుల్లో ఉన్నటువంటి 1870 మందిలో కనీసం 10% మంది కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యంగా తోచింది. సో ఇవన్నీ కూడా ఎలా అంటే, దీన్ని బట్టి చూస్తే ఇది ఒక ప్లానెడ్ ప్రకారము కొంతమంది పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్థానిక నాయకులతో కలిసి జరిగిన ఒక కుట్ర కోణంగా ఉందని భావిస్తున్నందున ఇట్లా జరిగినాయనేసి ఆ యొక్క ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా దీంట్లో లోతైన విచారణ, ఇన్వెస్టిగేషన్ జరగాలని కూడా సిట్ బృందం ఫైనల్ రిపోర్ట్లో ఇచ్చింది. సో ఇవన్నీ చూస్తే చాలా దారుణం అనిపిస్తుంది. దేశంలోనే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికల సందర్భంగా ఒక సిట్ బృందం వేయడం, దాంట్లో పోలీసుల యొక్క మీద, కొంతమంది రాజకీయ స్థానిక నాయకుల మీద ఇట్లాంటి ఇన్వాల్వ్ అవ్వడం మరి చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా మన రాష్ట్రం ఎటుపోతుంది అనేది ఒకసారి ప్రజలే ఆలోచించుకోవాలా. పట్టుమని ఒక రాజధాని లేదు, పోలవరం లేదు, మంచి అభివృద్ధి లేదు, మంచి రోడ్లు లేవు. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం మనం చాలా దారుణంగా ముందుకెళ్ళిపోతున్నాం. మన రాష్ట్రం ఎటుపోతుందని కూడా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది.